శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ప్రతి నెల కొత్త అవకాశమే, ముందడుగు నీవే వేయాలి. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూస్ ఛానల్. జూన్ 2025 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకి, ప్రేమలో ఉన్నవారికి, వైవాహిక జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్, సంతానం, ప్రయాణాలు, ప్రాపర్టీ సంబంధం, రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార ఫలాలు వర్తిస్తాయి. ఫలితాలు తెలుసుకునే ముందు అసలు గోచారంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందో మిథున రాశి వారికి ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్తే క్లియర్గా మీకు అర్థమవుతుందండి. రాశ్యాధిపతి బుధ గ్రహం మీ యొక్క జన్మరాశిలోకి 6 జూన్ నుండి వస్తున్నారు. 6th జూన్ నుండి మాసాంతం వరకు కూడా జన్మరాశిలో ఉంటారు. తృతీయాధిపతి రవి కూడా మీ యొక్క జన్మరాశిలోకి 15 జూన్ నుండి ఉండబోతున్నారు. పంచమ వ్యయాధిపతి శుక్రగ్రహం మేషరాశిలో ఉంటారు ఈ మాసం అంతా కూడాను. 6 మరియు 11వ స్థానాధిపతి కుజగ్రహం మీకు 2వ స్థానంలో 6వ తారీఖు వరకు కూడా ఉంటారు. జూన్ 7వ తారీఖు నుండి ఆయన సింహరాశిలో కేతుతో కలిసి స్థితి పొందబోతున్నారు. శనైశ్వరుడు అష్టమ నవమాధిపతి శనైశ్వరుడు 10వ స్థానంలో మీనరాశిలో స్థితి పొంది ఉన్నారు. గురుగ్రహం కూడా 7, 10వ స్థానాధిపతి అవుతారు. ఆయన మీ యొక్క జన్మరాశిలో స్థితి పొంది ఉన్నారు. అంటే రవి, బుధ, గురు కాంబినేషన్ రాబోతుంది. కుజ, కేతుల యొక్క కాంబినేషన్ రాబోతుంది. శుక్రుడు ఏమో లాభంలో ఉంటాడు. సో 10వ స్థానంలో ఈ యొక్క శనైశ్వరుడు స్థితి పొంది ఉంటారండి. మరి అసలు ఏంటంటే ఈ మాసంలో మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. మంచి అవకాశాలు, విజయ అవకాశాలు మెండుగా ఉండబోతున్నాయండి. గ్రహస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా మన మీద మనమే దృష్టి పెట్టుకోవాలండి. ఎందుకనంటే పరిస్థితులు మారినప్పుడు ఇతరుల యొక్క అభిప్రాయాలు మన మీద మారుతూ ఉంటాయి. కాబట్టి ఆల్వేస్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్స్ అండ్ అవర్ గ్రోత్. మన ప్రయాణము, మన గ్రోత్ మీద దృష్టి పెట్టుకున్న అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే 3 గ్రహాల కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే గురు, బుధ గ్రహాల యొక్క స్థితి 7వ తారీఖు నుండి మీ యొక్క జన్మరాశి, మీ యొక్క జన్మ లగ్నం అనేటువంటి మిథునంలో ఉండటం వల్ల జ్ఞానం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తెలివితేటలు మెండుగా ఉంటాయి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెరుగుతుందండి. మరి గురు రవి సంబంధం వల్ల ఏంటంటే జ్ఞానము, పేరు ప్రతిష్టలు, శక్తి పెరుగుతాయండి. మరి ఈ యొక్క బుధ గ్రహము మీ యొక్క జన్మరాశిలోకి రావడం వల్ల భద్ర మహాపురుషం అంటారు. మంచి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్, టాక్టిఫుల్ గా మాట్లాడడం అనేది ఈ మాసంలో ఇస్తుంది. బాగానే ఉంది. అన్నిటికంటే ముందు హెల్త్ ఎలా ఉందో చూద్దామండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు. సో ఏంటంటే ఎలా ఉంటుందంటే మెదడు, కండరాలు, ఈ యొక్క స్పైన్, వెన్నుముక ఇలాంటి సమస్యలు ఏవైతే ఉంటాయో 7వ తారీఖు తర్వాత తగ్గుముఖం పడతాయి. 6వ తారీఖు వరకు కూడా కొంచెం చిన్నపాటి సమస్యలు ఉంటాయండి. ఆరోగ్య విషయంలో 7వ తారీఖు తర్వాత ఊరటనిస్తుంది అని చెప్పాలి. మరి ఆరోగ్య దృశ్యం, ఆర్థిక పరిస్థితి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటంటే 7వ తారీఖు తర్వాత మంచి మార్పులు వస్తాయి. ఎందుకు 7 అంటున్నామయ్యా అంటే 6వ తారీఖు వరకు కూడా కుజుడు 6వ స్థానాధిపతి బలహీనంగా ఉన్నారు మీ ధనస్థానంలో. కాబట్టి 7 నుంచి మంచి మార్పులు వస్తాయి. 7వ తారీఖు తర్వాత కుజుడు మిత్రక్షేత్రంలో ఉండి ఆ రాష్ట్రాధిపతి రవి మీ రాశిలో ఉండటం వల్ల డబ్బుకు గల ఆటంకాలు తొలగిపోతాయని చెప్పాలండి. డైలీ వర్క్ చేస్తూ డైలీ ఇన్కమ్ సంపాదించే వారు ఉంటారు కదా, వారికి ఆదాయం పెరుగుతుంది, బాగుంటుందని చెప్పాలండి. మరి కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందంటే మొదటి వారం మాత్రం కాస్త కలహాలతో కూడుకున్న వ్యవహారం ఉంటుంది. 7వ తారీఖు తర్వాత మీ యొక్క కుటుంబంలో గొడవలు, కలహాలు తగ్గుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, ఆనందంగా ఉండగలుగుతారని చెప్పవచ్చండి. మరి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఏ విధంగా ఉంటుందనంటే గురుడి యొక్క స్థితి మీ యొక్క రాశిలో ఉండటం వల్ల ముఖ్యంగా శుభ ఫలితాలే ఉంటాయి. ప్రమోషన్ రావాలనుకుంటే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ సంబంధమైన వ్యవహారాలు చేసేవారికి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది చెప్పాలండి. కానీ శనైశ్వరుడు మీకు వృత్తి స్థానంలో ఉండటం వల్ల ఏదైనా కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ శని గ్యారంటీగా ఫలితాలు ఇస్తారండి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. మీ యొక్క గౌరవం, గుర్తింపు పెరుగుతాయి బికాస్ ఆఫ్ గురు, బుధ, రవి మీ యొక్క జన్మరాశిలో ఉండటం వల్ల మీకు కూడా హ్యాపీగా, ఆనందంగా అనిపిస్తుంది. మీ యొక్క జ్ఞానము, మీ యొక్క ఆత్మవిశ్వాసము, మీ యొక్క అభిలాష, జిజ్ఞాస అన్ని కూడా పెంచుకుంటారు అని చెప్పవచ్చు. ఈ ఒక మాసంలో సోదరులతో ఎలా ఉంటుంది, సిబ్లింగ్స్ తోటి, తోబుట్టులతో ఎలా ఉంటుందని అంటే కజిన్స్తో కానీ, మీకు ఈ యొక్క చిన్న తమ్ముళ్ళు, స్నేహితులతో అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ యొక్క కుజుడి, కేతు యొక్క స్థితి తృతీయంలో ఉండటం వల్ల చిన్న చిన్న వాదోపవాదాలు, ఆ వాదనలో ఒత్తిడిలో ఉండే అవకాశం ఉంటుందండి. సహకారం ఉంటుంది కానీ వాదనలు కూడా ఉంటాయి. కమ్యూనికేషన్ అంటే 2వ స్థానం, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ 3వ స్థానం. కాబట్టి కుజుడు, కేతు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా దూకుడుగా వ్యవహరించడం తగదు. ముఖ్యంగా ఎవరంటే ఈ యొక్క ఆర్మీ, పోలీస్ ఇలాంటి రంగాల్లో ఉన్నవారు. సో యూ హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్. సంయమనం వహించండి. అనవసరంగా పొడవైన ప్రయాణాలు కూడా, లాంగ్ జర్నీస్ కూడా అవాయిడ్ చేయడం ఉత్తమం. మళ్ళీ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకు అన్నప్పుడు ముఖ్యంగా విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుందండి.
గురు స్థితి మీ రాశిలో ఉండి మీ యొక్క పంచమ స్థానం మీద చూస్తూ ఉన్నారు. పంచమాధిపతి శుక్రుడు డిజైరబుల్ ప్లేస్ 11th హౌస్లో ఉన్నారు కాబట్టి మీరు అనుకున్న ఫలితాలు ఈ మాసంలో సాధించబోతున్నారు. పెద్దవాళ్ళు గురువుల నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు అని చెప్పాలి. మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో మీకు అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. పోటీ ఫలితాలు కూడా మంచి మార్కులు వస్తాయండి. ఏదేమైనా కూడా సంబంధ బాంధవ్యాలు పెద్దవారితో పెరుగుతాయి అని చెప్పాలి. మరి ప్రేమ సంబంధాలు ఏ విధంగా ఉంటుందంటే, సహజంగా ప్రేమ అంటే శుక్రుడిని చూస్తూ ఉంటాం. శుక్రుడు తన స్వస్థానాన్ని చూస్తున్నాడు. శుక్రుడు కుజుడింట ఉండి డిజైర్స్ పెంచుతాడు కాబట్టి ఎవరైనా ప్రేమలో లేని వాళ్ళు కూడా చిన్నలాంటి క్రష్లో పడే అవకాశం కూడా కనపడుతుంది. సో ప్రేమ సంబంధ విషయాల్లో ఇచ్చిపుచ్చుకోవడం, కమ్యూనికేషన్స్ సో ఎఫెక్టివ్గా కొనసాగిస్తారని చెప్పవచ్చు. కాకపోతే కుజుడు కేతు స్థితి యొక్క అనేది 3వ స్థానంలో ఉంది కాబట్టి సో కాస్త గర్వం కావచ్చు, ఇలాంటి అసహనం లాంటివి, పొగరబుద్ధనం లాంటి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి పొరపాటున. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నప్పుడు అలాంటప్పుడు అవి కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం మీ యొక్క ప్రేమ జీవితం, ప్రేమ సంబంధాలు ఎఫెక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటాయి ఈ యొక్క మాసంలో అని చెప్పవచ్చు. మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే, ముఖ్యంగా 22వ తారీఖు వరకు కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. సప్తమ స్థానాన్ని ఈ యొక్క రవి, గురు అనే గ్రహాలు చూస్తూ ఉంటారు కాబట్టి సో మీకు వైవాహిక జీవితంలో నిశ్చితంగా ఉంటారు. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని చెప్పాలి. బిజినెస్ పార్ట్నర్తో, వ్యాపార భాగస్వామితో ఉన్న సంబంధాలు కూడా పాజిటివ్గా ఉంటాయి, ఇంప్రూవ్ అవుతాయని చెప్పాలి. అంటే ప్రాపర్టీ, వాహన సౌకర్యం ఏ విధంగా ఉంటుందంటే 22వ తారీఖు కూడా మంచి జర్నీస్ కానీ, ప్రయాణాలు కానీ, సౌఖ్యం కానీ బాగా పొందుతారని చెప్పవచ్చు. మరి మీ యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, భాగ్యం అంటే 9వ స్థానం, 9వ స్థానాధిపతి శనిశ్చరుడు 10లో ఉన్నాడు కాబట్టి కొంత స్లో ఫేస్లో మీ యొక్క అదృష్టం కలిసి వస్తుంది. బట్ శని ఎప్పుడు డిలే చేస్తారు కానీ డినై చేయరండి. సో పేషెన్స్గా ఉండండి. వర్క్లో కూడా కాస్త శ్రమించాల్సి ఉంటుంది. శ్రమతోటి మీకు మంచి విజయం కూడా వరిస్తుందని చెప్పవచ్చండి. ముఖ్యంగా ఏ రంగాల వారికి బాగుంటుందంటే, గ్లామర్ ఫీల్డ్, ఈ యొక్క ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్ట్, సినీ ఫీల్డ్, ఫిల్మ్, హోటల్, ఫుడ్, హాస్పిటాలిటీ, ఈ కళారంగంలో ఉన్న వారికి ఈ మాసంలో అద్భుతంగా ఉంటుందండి. ధనాదాయం డెఫినెట్గా బాగుంటుంది. కాకపోతే ఖర్చు కూడా ఉన్నా కూడా మొదటి 14 రోజుల పాటుగా ఖర్చు పెరగడానికి అవకాశం ఉందండి. సో వృధా ఖర్చును అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తంగా క్లుప్తంగా చూస్తే విద్యార్థులకి అనుకూలత ఉంది. మంచి అడ్మిషన్స్, మంచి కాలేజ్ సీట్లు పొందడం ఉంటుంది. మంచి మార్కులు వస్తాయండి. గవర్నమెంట్ సంబంధమైన ఎగ్జామ్స్ రాసేవారు బాగుంటుంది. ప్రేమ విషయంలో కూడా బాగుంటుంది. కొంత కమ్యూనికేషన్లో జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితంలో కూడా గతంలో ఉన్న సమస్య తొలగిపోతే అన్యోన్యత ఉంటుంది. ప్రయాణాలు చేస్తారని చెప్పాలి. మరి ఈ యొక్క వృత్తిలో చూస్తే దశమాధిపతి యొక్క గురుడు మీ రాశిలో ఉండి రవితో కలిసి ఉన్నారు కాబట్టి పెద్దవారితో సత్సంబంధాలు పెరుగుతాయి. మీ యొక్క సీనియర్స్ సపోర్ట్ చేస్తారు. కొలీగ్స్, నైబర్స్తో మాత్రం కమ్యూనికేషన్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. శని 9లో ఉన్నారు, 9వ అధిపతి 10లో ఉన్నారు కాబట్టి వృత్తిలో స్లో ఫేస్లో రిజల్ట్ వస్తుంది, బట్ రిజల్ట్ గ్యారంటీ. మరి వ్యాపార విషయంలో చూస్తే సో మీ వ్యాపారంలో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార భాగస్వామితో కలిసి మంచిగా ప్రయాణం చేస్తారు. మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే విధంగా మీ యొక్క అడుగులు ముందుకు ఉంటాయని చెప్పాలండి. ప్రాపర్టీ విషయంలో చూస్తే 4వ స్థానాధిపతి బుధుడు మీ యొక్క రాశిలో ఉన్నారు. తృతీయాధిపతితో కలిసి మీరు చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా పాజిటివ్ ఫలితాలను ఇస్తాయి అని చెప్పాలి. మరి ఈ యొక్క కుటుంబ సంబంధంగా చూస్తే ముఖ్యంగా ఏంటంటే 7వ తారీఖు తర్వాత పాజిటివ్గా ఉంటుంది. 6వ తారీఖు వరకు కుజుడు వాక్కు స్థానంలో ఉండటం వల్ల ధన కుటుంబ విషయాలు, ఏదైనా అప్పు రుణాల విషయంలో కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. తదనంతరం క్లియర్ అవుతాయి. ఆరోగ్య విషయంలో మెదడు, నరాలు, ఈ యొక్క కండరాలు, వెన్నెముక, పైల్స్, బీపీ ఉన్నవారు ఏవైతే ఉన్నారో వారందరికీ కూడా 7వ తారీఖు నుంచి హెల్త్ బాగా ఉంటుంది, రికవర్ అవుతారు. మొదటి 6 రోజుల పాటుగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి. మీకు కనుక ఇంకా మీ యొక్క జన్మ జాతక చక్రంలో మీ యొక్క రాశి గురించి తెలుసుకోవాలి క్షుణ్ణంగా అనుకుంటే, పుట్టుక నుండి మరణం వరకు ఈ యొక్క మిథున రాశి వారి జీవిత రహస్యాలు ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోలో మంచి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అసలు ఈ రాశిలో మీరు ఎందుకు జన్మించాలనే విషయం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ యొక్క వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. అదేవిధంగా మీకు ఎవరికైనా వ్యూయర్స్లో జ్యోతిషం నేర్చుకోవాలి సింపుల్ స్టెప్స్లో అనుకుంటే, ఈజీ ఆస్ట్రాలజీ లెర్న్ సింపుల్ స్టెప్స్ అని మనకు ఒక 160 పేజెస్లో బ్యూటిఫుల్ ఒక బుక్ రాయటం జరిగిందండి. సో ఆ బుక్ కూడా మీకు ఫ్లిప్కార్ట్లోను, అమెజాన్లో అందుబాటులో ఉంటుంది. సో చదవండి, తెలిసిన వారికి రికమెండ్ చేయండి. ఏ విషయాలు మీకు ఈజీగా అర్థమయ్యాయో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి రెమెడీస్ పరంగా చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే కుజుడికి సంబంధమైన రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. కుజుడికి శని కూడా చేసుకోగలిగితే మాత్రం పనులు వేగవంతం అవుతాయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కావచ్చు. అదేవిధంగా కుజుడు, కేతు ఉన్నారు కాబట్టి సో అమ్మాయిల విషయంలో కుజ కేతుల యొక్క జన్మజాతక చక్రంలో ఉన్నప్పుడు దాన్ని నాగదోషం అంటాం. సో అలాంటిది ఉంటుంది కాబట్టి భర్తతో ఇబ్బందులు లేకుండా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం పఠనం చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.